ఒకప్పుడు హిమాలయ పర్వత ప్రాంతాలలో సౌభరి అని ఒక మహర్షి ఉండేవాడు. ఇప్పటికీ మహర్షులకి నివాసం హిమోత్పర్వత ప్రాంతం. ఈ విషయం మనకి బ్రహ్మవివర్త పురాణంలో గణేశ ఖండం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఖండములో వివరించబడుతుంది. ఈ కథని మళ్ళీ మనకి స్కాంద పురాణంలో గణేశ వైభవం మనకి విశేషమైనటువంటి ఒక గ్రంథం ఉంది స్కాందంలో. దాంట్లో కూడా ఈ కథ చెప్పారు. విశేషమైన కథ ఇది. గణేశ పురాణంలో కూడా ప్రస్తావించబడుతోంది. ఒకే కథని 3-4 పురాణాలు చెప్తున్నాయి గణేశ వైభవంలో. చూడండి ఇక్కడ విశేషం. హిమవత్పర్వత ప్రాంతం, అక్కడ పురాణం హిమవత్పర్వత ప్రాంతాన్ని వర్ణించింది చాలా. ఎంత దివ్యమైనది ఆ పర్వతం. అక్కడ మహర్షులు తపస్సులను ఆచరిస్తున్నారు. అలాంటి మహర్షుల్లో సౌభరి అని ఒక మహర్షి తాను ఒక ప్రత్యేకమైన ఆశ్రమాన్ని ఏర్పరచుకుని నిరంతర తపస్విగా ఉన్నటువంటి వాడు. ఒకసారి ఆ సౌభరి ప్రత్యేకమైన తీర్థస్నానార్థమై అక్కడ ఉన్నటువంటి దివ్య నదుల వైపు వెళ్ళాడు ఆయన. ఆ సమయంలో గృహిణి ఆయన పత్ని ఆశ్రమంలో ఉన్నది. అటు వెళ్ళిపోతున్నటువంటి గంధర్వుడు, ఆయన పేరు క్రౌంచుడు. ఈ గంధర్వుడు అక్కడ ఆ ప్రాంతానికి చేరుకుని ఆ సౌభరి యొక్క పత్ని యొక్క సౌందర్యం చూసి మోహితుడయ్యట. ఎందుకంటే దివ్యమైనటువంటి పర్వత ప్రాంతాల్లో దేవజాతులు తిరుగుతుంటాయి. దేవజాతుల్లో ఒకడు ఈ గంధర్వుడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆ దుర్మార్గుడు తన యొక్క ధర్మ విరుద్ధమైనటువంటి కోరికను బయటపెట్టాడు ఆమె ముందు. అప్పుడు ఆమె అన్నది, గంధర్వుడివే, దివ్యత్వం కలిగిన వాడివే, నీకు ఇలాంటి అసుర బుద్ధులు పుట్టవచ్చా? పైగా పరస్త్రీని వ్యామోహించాడు అంటేనే వాడికి ఆయువు మూడిందని అర్థం. ఇది సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. ఇది పరధనము పరస్త్రీ ఈ రెండింటిని ఆశించిన వాడు నశిస్తాడు. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి సనాతన ధర్మ విషయం. ఇది నీకు తగదు సుమా అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఆ క్రౌంచుడు ఆమెను బలవంతంగా ఎత్తుకు తీసుకుపోతున్నట్ట. అప్పుడు ఆమె ఆక్రందన చేస్తే అప్పుడే తీర్థస్నానం చేసి వస్తున్న సౌభరి చూశాడు, ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు ఆ క్రౌంచుడు వికటాట్టహాసం చేసేట, నువ్వు కేవలం ఒక మహర్షివి, నువ్వు నన్ను ఏమి చేయగలవు అని. వెంటనే సామాన్యంగా కనబడుతున్న మా దగ్గరున్న తపశ్శక్తి నీ యొక్క దేవత్వం కంటే చాలా గొప్పది సుమా. నువ్వు ఒక దొంగలాగా వచ్చి ఈ పని చేసేవి కనుక నువ్వు మూషికంగా మారిపోతావని శపించాడు. ఒకసారి శపించగానే వెంటనే ఆమెను కింద విడిచిపెట్టి పాదాల మీద పడ్డాడు. ఇక్కడ చూసారా, అందితే జుట్టు అందికపోతే కాలు అనేసి కలగు సామెత ఉందిగా, పాదాల మీద పడ్డాడు. పాదాల మీద పడి సౌభరితో ఒక మాట అంటున్నాడు. నిజానికి పురాణంలో ఈ కథలు చదువుతుంటే వాళ్ళ మాటలు వినాలండి, అద్భుతం. మన స్టోరీ ఆసక్తిలో పడిపోయి మాటలు పట్టించుకోం, అసలు మాటల్లోనే ఉంది అందం. అక్కడ క్రౌంచర్ ఒక మాట అంటాడు, ఇవాళ ఈ చెడ్డ పని చేశాను కానీ ఈ చెడ్డ పని నా స్వభావం కాదు, నాకెప్పుడు ఇలాంటి దుర్బుద్ధులు ఎప్పుడూ పుట్టలేదు, ఇవాళ ఎందుకు ఇలా పుట్టిందా అని సిగ్గుపడుతున్నాను. నేను ఇప్పుడు ఎలకై తిరుగుతానన్న బాధ కంటే ఇలాంటి చెడ్డ బుద్ధి పుట్టిందే అని దుఃఖం నాకు ఎక్కువైంది. కనుకనే ఈ పాపం ఎలా పోతుందో చెప్పు నాకు. అంటే ఈ శాపాన్ని నువ్వు అనుభవిస్తే పాపం పోతుంది అన్నాడు ఇక్కడ. పైగా ఈ శాపం నేను నీ కోపంతో ఇచ్చింది కాదయ్యా అన్నాడు. ఇక్కడ చూడండి ఎంత అందమైన విషయమో. మహర్షులు కోపాన్ని జయిస్తారు, కోపంతో ఇవ్వరు. నువ్వు చేసిన పనికి ఇది ఫలితం అని చెప్పాను అంతే అన్నాడు. చూడండి ఎంత విషయం ఇక్కడ. ఇలాంటి పని చేసిన వాళ్ళు ఇలా అవుతారు, అందుకు నువ్వు అవుతావు, అదేం చేస్తాం, అనుభవించక తప్పదు. అంటే మీరు కరుణించి నన్ను అనుగ్రహించండి, ఏ దేహంతో ఉన్నప్పటికీ కూడా నేను దివ్యత్వాన్ని పొందగలిగేలాగా నన్ను అనుగ్రహించండి అని విమోచన మార్గాన్ని అర్థిస్తే అప్పుడు సౌభరి కొంతసేపు ఆలోచించి ప్రతిదీ కూడా దైవ నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది. పరమాత్మ దివ్యమైనటువంటి అవతారాన్ని ధరించబోతూ ఉన్నాడు, అప్పుడు నువ్వు ఆయన్ని చేరతావు, ఆయన నిన్ను చేరదీస్తాడు అని. మరి అంతవరకు నేనేం చేయాలి అంటే, పైగా ఎక్కడ అవతరిస్తాడో చెప్పు, నేను అక్కడికే వెళ్తాను, ఎదురు చూస్తాను అంటే అవన్నీ ఇప్పుడు నీకు తెలియవు. అంతవరకు నువ్వు తపస్సు చెయ్యవు, ఆ తపస్సుకు ఫలితంగా ఆయన ఎక్కడ అవతరిస్తాడో నీకు తెలుస్తుంది, అప్పుడు వెళ్ళన్నాడు. చూడండి ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో. అంటే ఆ పరమాత్మ దగ్గరకు నువ్వు వెళ్ళాలన్నా, ఆయన నిన్ను చేరదీయాలన్నా నువ్వు ముందు శుద్ధుడివి కావాలి. అందుకే నీకు పరమాత్మ వద్దకు వెళ్ళు అని చెప్పడంతో నువ్వు ఇప్పటి నుంచి కూడాను ఆ పరమాత్మని ధ్యానం చేయి, ఆయన్ని ఉద్దేశించి జపం చేసుకో, ఆ మూషిక ఉపాధితో నా పని చెయ్యి. అంటే ఎలకగా మారినప్పటికీ కూడా ఋషి అనుగ్రహంతో జాతస్మృతి అంటే తను ఎందువల్ల ఇలా మారాడో గుర్తుపెట్టుకుని లోపల తన మంత్ర ధ్యానం చేసుకుంటూ నువ్వు కొంతకాలం తపస్సు చేయి. నీ తపస్సుకు ఫలితంగా ఆ స్వామి ఎక్కడ ఆవిర్భవించబోతున్నాడో నీకు తెలుస్తుంది, అప్పుడు అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత ఎలాగ ఆయన చేరదీస్తాడు ఆయన ఇష్టం. అంటే ఆ స్వామి ఎలా ఉంటాడు అని అడిగాడు. ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అని అడిగితే, ఎందుకు అడిగాడంటే ధ్యానం కోసం.
వెంటనే వర్ణించెప్పడు. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథంచ వరదం హస్తై బిభ్రాణం మూషికధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైస్సు పూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం. ఎర్రని శరీరం కలవాడు, 4 చేతుల్లో ప్రకాశిస్తున్నటువంటి వాడు, పాశము అంకుశము పై చేతుల్లో ధరించి క్రింది చేతిలో ఒక చేత్తో దంతము ఒక చేత్తో అభయహస్తము పట్టుకున్నటువంటి వాడు ప్రసన్నవదనుడు. ఎందుకంటే గణపతి ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడండి. ఒకవేళ ఆగ్రహం చూపించినా తనని తాను నిగ్రహించుకుంటూ ఆగ్రహం చూపిస్తాడు గణపతి. అంత ప్రసన్నవదనం ఝాయే అంటూ ఉంటాం. పైగా ప్రసన్నో కరటి ముఖ నిఘంటువు చెప్తోంది. ప్రసన్నవదనం అంటే ఏనుగు మోముని అర్థం. అదొక విశేషమైనది. అందుకే ప్రసన్నవదనంతో ఉన్నటువంటి ఆ స్వామిని ధ్యానించు. యోగులు ఈ స్వరూపాన్ని ధ్యానించి యోగ సిద్ధి పొందుతూ ఉంటారు కనుక ఆ స్వరూపాన్ని ధ్యానించు. ఇలా ధ్యానించిన వాడిని యోగి అంటారు అని ఎప్పుడైతే వివరించాడో సౌభరి, అది శాపంగా కాకుండా ఉపదేశంగా తీసుకున్నాడు. లేకపోతే గంధర్వుడిగా తిరిగితే ఏం లాభం, స్వామి చేరదీస్తే ఇంకా గొప్పది. అందుకే మనం ఏ ఉపాధిలో ఉన్నా భగవంతుడికి దగ్గరైతే అదే గొప్పది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎప్పుడైతే సౌభరి ఈ విధంగా చెప్పాడో ఇంకా క్రౌంచుడు అక్కడికి దూరంగా కొంత దూరంలో అరణ్యాలకు వెళ్ళి అక్కడ గణపతిపై నిష్ఠ కలిగి మూషిక ఉపాధితోనే తపస్సులో కూర్చున్నాడు మహానుభావుడు. ఆయన అలాగే ఉంచుదాం, తపస్సు చేసుకొనివ్వండి.